కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటికే పూర్తయిన రహదారులను నిర్మాణాలను ప్రారంభిస్తారు. మరికొన్ని నూతన ప్రాజెక్టులకు భూమి పూజ చేస్తారు. సుమారు 5,416 కోట్ల పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారు గడ్కరీ. 167 కిలోమీటర్ల మేర మొత్తం 26 ప్రాజెక్టు పనులకు సంబంధించి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారు నితిన్ గడ్కరీ. 10 గంటల 15 నిమిషాలకు సిర్పూర్ కాగజ్నగర్ కు గడ్కరీ చేరుకుంటారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు. అజయ్, మనం చూసుకోవచ్చు ఈరోజు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణలో పర్యటిస్తున్నారు. తెలంగాణలో పర్యటనలో భాగంగా ఆయన దాదాపు 5,000 కోట్లకు పైగా పనులకు ఆయన శంకుస్థాపన చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రధానంగా దాదాపు 5,000 కోట్లలో పనులను చూసుకున్నట్లయితే భారీ ఈ ప్రాజెక్టులే ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇందులో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే నిర్మల్ ఖానాపూర్ మధ్య 17 కిలోమీటర్ల మేర వెడల్పైన రోడ్ను ఆయన ఆవిష్కరిస్తారు. మంచిర్యాల రేపెళ్లవాడ మధ్యలో కూడా 42 కిలోమీటర్ల మేర 4 లైనింగ్ పనులను ఆయన పూర్తయినవి. వాటికి సంబంధించినటువంటి ఆవిష్కరణలు కూడా ఆయన చేస్తారు. అదేవిధంగా 44వ జాతీయ రహదారిపైన నాగ్పూర్ పూణే వరకు ఉన్నటువంటి ఈ పనులను కూడా ఆయన ఆవిష్కరిస్తారు. నాగ్పూర్ హైదరాబాద్ జంక్షన్ లో కడతాల్ వద్ద 23 కోట్లతో ప్రారంభమైనటువంటి పనులను కూడా ఆయన ప్రారంభిస్తారు. అత్యంత ముఖ్యమైనటువంటి హైదరాబాద్ లో విషయానికి వస్తే BHEL వద్ద చేసినటువంటి ఏదైతే ఫ్లైఓవర్ ఉందో దాన్ని కూడా ఆయన ప్రారంభించనున్నారు. అదేవిధంగా అంబర్పేట ఫ్లైఓవర్ ను కూడా ఆయన ప్రారంభించేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అంబర్పేట ఫ్లైఓవర్ చూసుకున్నట్లయితే 415 కోట్లతో ఈ పనులు అనేది ప్రారంభమైనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. 1.47 కిలోమీటర్ల పొడవున కూడా ఈ రహదారి అనేది ఉంటుంది. NH 163 నేషనల్ హైవేకి సంబంధించినటువంటి రోడ్డుగా ఇది మనం చెప్పుకోవచ్చు. వీటితో పాటు ఇంకా చూసుకున్నట్లయితే 44వ జాతీయ రహదారి పైన అదేవిధంగా పలు అండర్ పాస్ ఫ్లైఓవర్లను అదేవిధంగా పలు ఎక్స్టెన్షన్ అయినటువంటి రోడ్లను కూడా ఆయన ప్రారంభించనున్నారు. అదేవిధంగా 44వ రహదారి పైన చూసుకున్నట్లయితే కామారెడ్డి అదేవిధంగా నాగపూర్ మధ్యలో కూడా ఆయన వెడల్పులో కావాల్సినటువంటి ఏదైతే పూర్తయిన పనులను ఆవిష్కరించారు. వీటితో పాటు దాదాపు 657 కోట్లకు సంబంధించినటువంటి శంకుస్థాపనలు కూడా ఆయన చేయనున్నారు. మొత్తం ఈ రోజు 5,000 కోట్లకు పైగా సంబంధించినటువంటి పనులకైనా శంకుస్థాపనలు అదేవిధంగా ఆవిష్కరణలు అయితే చేసినట్టుగా తెలుస్తుంది. రైట్ అజయ్.